అండి, వెల్కమ్ టు జయకుమారి వంట. ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికైనా అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా చేయాలనిపిస్తే ఈ రెసిపీ మీకోసమేనండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో అరకప్పు అటుకులు వేసుకోండి. వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి నీళ్లను పూర్తిగా వంపేయండి. ఇప్పుడు ఇందులో అరకప్పు శనగపిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. అటుకులు శనగపిండి రెండు సమాన కొలతలోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు కమ్మటి పెరుగు లేదా మజ్జిగైనా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మజ్జిగ వేసి కలుపుకోండి. ఈ మిశ్రమంపై మూత పెట్టి ఖచ్చితంగా 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల రవ్వ అటుకులు బాగా నాని పిండి చక్కగా తయారవుతుంది. 2 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. నీళ్లు ఎక్కువ పోయకూడదండి, లేదంటే మరీ పలచబడిపోతుంది. పిండి కాస్త గట్టిగానే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో టేబుల్ స్పూన్ నూనె వేయండి. నూనె వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, పావు టీ స్పూన్ వాము వేసి వేయించండి. వాము వేయటం వల్ల రుచి చాలా బాగుంటుందండి. పైగా అరుగుదల కూడా మంచిది. ఇవి కాస్త వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న టమాటా ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము వేసి ఒకసారి కలుపుకోండి. వీటిని ఒకసారి కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందే తురిమి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న బంగాళాదుంప తురుముని గట్టిగా పిండేసి ఇందులో వేసేయండి. అంతా ఒకసారి బాగా కలిపేసి దీంట్లో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలిసేలా లో ఫ్లేమ్ లో కాసేపు వేయించుకోండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చివర్లో నిమ్మరసం వేయటం వల్ల ఈ ఆలు మసాలా రుచి ఇంకా బాగుంటుంది. మన కమ్మటి ఆలు మసాలా రెడీ అయింది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అటుకుల పిండిలో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల చిల్లాలు భలే మెత్తగా పొంగి వస్తాయండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ఆలు మసాలాని రెడీ చేసి పెట్టుకున్న అటుకుల పిండిలో వేసి బాగా కలుపుకోండి. అంతేనండి, మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె రాయండి. గరిటెతో పిండి తీసుకుని పాన్ మీద ఒక చిన్న చిన్న చిల్లాలా వేసుకోండి. దీన్ని దోశలాగా పలచగా రుద్దాల్సిన అవసరం లేదండి. పిండి వేసినట్టుగానే చక్కగా షేప్ వస్తుంది. స్టవ్ ను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. ఈ హై ఫ్లేమ్ లో పెడితే పైన మాడిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే అంచులు లైట్ గోల్డెన్ కలర్ లో కనిపిస్తాయి. అప్పుడు నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకుని అటువైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసేయటమే. మన అటుకులు ఆలు చిల్ల ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో అలాగే తినేయచ్చు. అంత రుచిగా ఉంటుంది.